కేటీఆర్ ఇలా నీ 100 మందితోనో 100 మాగదులతోనో తీసుకొని సోషల్ మీడియాలో నాకు అనిపిస్తారే మీరు 9 సంవత్సరాలు చేయలేని రుణమాఫీని 21,000 కోట్లు ఇప్పటికి మేము గ్రౌండ్ చేస్తే మీ అయ్యేలాగా పంజాబ్ రైతులకు ఇయ్యలే, కర్ణాటక రైతులకు ఇయ్యలే, మహారాష్ట్ర రైతులకు ఇయ్యలే, తెలంగాణ రైతులకు 21,000 కోట్లు ఇస్తే దరిద్రులారా కనీసం హర్షించే యొక్క నోరు లేకపోయా మీకు. మళ్ళీ పైగా రైతు రుణమాఫీ కాలే, రేవంత్ రెడ్డి ఊరికి పోయి అడుగుదాంపా, లేకపోతే ఆడికి పోయి అడుగుదాంపా, నీ సిరిసిల్ల పోయి అడుగుతాంపా, నీ సిద్దిపేట పోయి అడుగుతాంపా, ఒక 10-15 గొట్టాలను పెట్టుకుని అలకాడికి పోయి మీ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ కాలేదంటారు. మరి 21,000 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు? మీరు ఒప్పుకున్న రైతు బంధును మేమిచ్చినాం. మేము అనుకుంటున్న రైతు భరోసాని కష్టాలు కాబట్టి ఈరోజు రైతు భరోసాని ఇస్తున్న పరిస్థితి. 60,000 కోట్ల పైచిలకి ఇలా రైతు కమ్యూనిటీకి ఈ ఒక్క సంవత్సరంలో ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఏనేంది ఫ్రీ బస్ ఇచ్చినామంటే లేదు ఆటో వాళ్ళకి నష్టమైంది అంటారు. ఆటోలు వేసుకొని తిరుగుతాడు కేటీఆర్. ఏది మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ చెట్టు ముందు ఒక కెమెరా వెనుకొక కెమెరా పెట్టి. మీ పార్టీ పాలసీనా చెప్పండి, ఒక నిర్ణయం తీసుకోండి. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి పార్టీ నిర్ణయంగా చెప్పండి. ఇలా మహాలక్ష్మి బస్సుల పేరు మీద పెద్ద ఎత్తున మహిళలకు ఇలా రవాణా సదుపాయం కలుపుతుంటే ఓర్వలేని పరిస్థితిలో మీరున్నారు. మేము ఉద్యోగాలు ఇస్తే ఒకడు అంటాడు, అరే మేము తయారు చేసినవి మేము నోటిఫికేషన్స్ ఇచ్చి మేము చేయబోయినవి వీళ్ళు ఇచ్చారని అంటారు. ఇలా ఎన్ని టీచర్లకు సంబంధించి కానీ ఇతరత్ర గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం. కొత్త కమిషన్ ఏర్పాటు చేసి 56,000 పైచిలకి ఇలా ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు లేవంటారు ఒక్క సంవత్సరంలో. కాబట్టి ఇదంతా కూడా కేటీఆర్ ఏదో నాకు అనిపిస్తుంది హీరో కావడానికి 0 పనులు చేస్తే హీరోలు కార్రా నాయన గుర్తుపెట్టుకో. మీ అయ్యకున్న పలుకుబడి పేరు మీద, మీ అయ్యకున్న పేరు మీద నిన్ను మంత్రిని చేసిండు, ఎమ్మెల్యేని చేసిండు, మీ చెల్లెను ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీని చేసిండు, మీ బావగారిని ఆయన ఎమ్మెల్సీ కాకుండా మంత్రిని చేసిండ్రు. కాంగ్రెస్ చేసింది మాతో కలిసి ఉన్నందుకు. ఏండ్ల తరబడి కొట్లాడినా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కావట్లే. ఆయాచితంగా ఉచితంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి మీకు పదవులు ఇచ్చిండ్రు. మీరు తెలంగాణ ప్రజల రక్తం పీల్చిన ఒక రాక్షసులు మీరు. ఇలా కేటీఆర్ దానికి వారసునిగా నువ్వు ఉంటుంటే ఖబర్దారు. ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి, నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి. మీ ప్రశ్నలో ఏ వ్యాలిడిటీ ఉన్నా ప్రభుత్వం స్వీకరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంగా మీకు ఒక హోదా ఇచ్చిండ్రు. నేను అంటున్న కేసీఆర్ అంటోడు ఇంకొక 4-5 సంవత్సరాల కన్నా బయటకు వెళ్తాడు. 60 నాకు అర్థం కాదు. చెప్తారా? ఎవడని చెప్పగలుగుతాడా? వస్తాడు, సందర్భాన్ని బట్టి వస్తాడని అంటున్నాడు. ఎవడు? కేటీఆరే. మా అయ్యను మా రేవంత్ రెడ్డి గారిని అంటున్నాడు. ఆయన మీ బాస్ యొక్క అమ్మని అడుగు అని చెప్పి అడుగుతున్నాడు. అంత బలుపుతో అహంతో ప్రశ్నిస్తున్నాడు. నేను అంటున్నా మీ అయ్యని అడుగు. రేవంత్ రెడ్డి బలమేందో నేల గరుచుకొని పడ్డాడు ఫామ్ హౌస్లో. కాబట్టి పిచ్చి కూతలు మానుకొని ప్రజల కోసం కొట్టాడండి. ఎస్, మీరు అంటున్నారు కదా రైతు రుణమాఫీకి సంబంధించి మిగతా వాళ్ళకి ఎట్లా రావాలనేది కొట్లాడండి. మూసీ కొరకు ఇలా అంటున్నాం. మీరు తయారు చేసిన మినిట్సే కదా, కేటీఆరే కదా దానికి. కేటీఆరే 6 మీటింగ్లు పెట్టిండు. ఆ సారాంశమే ఈరోజు పూర్తిగా మేము దాన్ని రిజనోవేట్ చేయడానికి తీసుకున్న చర్యలు. మూసీ కడుపులో క్యాన్సర్గా ఉంది హైదరాబాద్. దాన్ని కడిగేందుకు ముఖ్యమంత్రి గారు ఇలా ఒక చర్యలు తీసుకుంటుంటే కూలగొడుతుంటారని అంటాడు. మూసీ మీద ఒక్కటి కూడా ఈరోజు రాలే. కానీ నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ అక్రమాలకు నువ్వే కారకును అని మేము ఆరోపిస్తున్నాం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ఏ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం. ఇది కాదని నిరూపించుకో. నీ యొక్క అండ లేకపోతే ఇంత స్థాయిలో 2 సంవత్సరాల నుంచి గోవా లేదు, నేపాల్ లేదు, శ్రీలంక లేదు, థాయిలాండ్ లేదు, ఎక్కడ లేదు. అందరూ హైదరాబాద్లోనే నీ ఫ్రెండ్ ఫామ్ హౌస్లోని ఇలాంటి అక్రమాలు చేసిన నువ్వు శిక్షార్హునివి. ప్రభుత్వం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.